ఉమెన్స్ డే నాడు భార్య కోసం సీఎం చంద్రబాబు స్పెషల్ గిఫ్ట్. ఏం కొన్నారు? ఎంతకి కొన్నారంటే అందుకే యూటర్న్ తీసుకున్న రీజన్ చెప్పేసిన చంద్రబాబు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వ్యాపారం ఎలా సాగుతోందమ్మా అని ఆరా తీశారు. పర్యావరణ హిత విధానంలో గుడ్డ సంచులు వాడుతుండడం పట్ల ఆ స్టాల్ వారిని చంద్రబాబు అభినందించారు. ఈ క్రమంలోనే ఓ చీరల స్టాల్ను కూడా సీఎం సందర్శించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన భార్య భువనేశ్వరి కోసం ఓ పట్టు చీరను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగానే చీర 26,400 అని చెప్పగా 25,000కు బేరం ఆడి కొనుగోలు చేశారు. అంతేకాకుండా మార్కాపురంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని సీఎం ధరించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన శక్తి యాప్ను కూడా చంద్రబాబు ప్రారంభించారు. అలానే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు చంద్రబాబు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా మంచి ఆదాయం వస్తుందన్నారు. దీనిపై మహిళలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలని కోరారు. అంతేకాకుండా మహిళా రైడర్లను కూడా ప్రోత్సహిస్తామన్నారు. ఈ సందర్భంగా ర్యాపిడో మహిళా డ్రైవర్లను అభినందించారు. ప్రధాన నగరాల్లో 1000 మంది మహిళా రైడర్లకు 760 ఈ బైక్లు, 240 ఈ ఆటోలు అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు. గతంలో తాను తీసుకున్న ఓ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనలో వెల్లడించారు. అంతేకాదు, అలా తాను యూటర్న్ తీసుకోవాల్సి రావడం వెనుక కారణాన్ని కూడా చంద్రబాబు బయటపెట్టారు. ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఓపెన్ గా మాట్లాడుతున్న చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కువగా పిల్లల్ని కనాలంటూ తాను ఈ మధ్య చెప్పిన విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో చంద్రబాబు గతంలో తాను తీసుకున్న పాలసీకి భిన్నంగా ఇలా నిర్ణయం మార్చుకోవడం వెనుక కారణాన్ని బయటపెట్టారు. దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చిందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో ఎక్కువ మంది పిల్లలు వద్దని తానే చెప్పినట్లు సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చిందంటూ వెల్లడించారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఎక్కువ పిల్లాన్ని కనాలని చెబుతున్నట్లు గుర్తు చేశారు. అంతేకాదు, ప్రస్తుతం 2 పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఉన్నాయని, కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లల వరకైనా ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు. ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తామన్నారు. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకం కూడా కల్పిస్తామన్నారు. జనాభా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితికి వస్తా ఉంది. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పంచాయతీల్లో పోటీ చేయడానికి వీలు లేదు, మున్సిపాలిటీలో పోటీ చేయడానికి వీలు లేదు, కోఆపరేటివ్ ఎలక్షన్స్ పోటీ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు కొత్త చట్టం అది చేశాను, మళ్ళీ ఒక చట్టం తీసుకొస్తున్నా 2 కంటే పైన పిల్లలు ఉంటేనే మీకు పోటీ కరువులు. మీరు ఇప్పుడు 2 కంటే తక్కువ పిల్లలుంటే మీరు పోటీకి అర్హత లేదు.